కొబ్బరి నూనె ఇప్పుడు అకస్మాత్తుగా దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అది ఎందుకు అనేది అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతం 500 రూపాయలకి చేరింది ఈ లాస్ట్ 2-3 మంత్స్లో. వాస్తవంగా కోకోనట్ ఆయిల్ వచ్చేటప్పటికి కాస్ట్లీయెస్ట్ ఎడిబుల్ ఆయిల్ కిందకి మారిపోయింది. దీని ఇంపాక్ట్ కేరళలో వంటల మీద, టిఫిన్లు, అల్పాహారాలు వీటన్నిటి మీద పడింది. ఎందుకంటే కేరళలో కొబ్బరి నూనెతోనే ఆహారం వండుకు తింటారు వాళ్ళు. అక్కడ మనం తలకి రాసుకుంటాం, లేకపోతే మసాజ్కి వాడతాం, వాళ్ళు మాత్రం తింటారు దాంతో చేసినటువంటి. ఇప్పుడు అక్కడ భారీ ఎత్తున రేట్లు పెరిగిపోయినాయి. యాక్చువల్గా 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ప్రపంచంలోనే కొబ్బరిలో మనం తయారీలు. ఏదైతే ఈ మధ్య కాలంలో ఈ ఇంపాక్ట్ మన కోనసీమకి బాగానే ఉపయోగపడుతుంది. రేట్లు అక్కడ రైతులు పండగ చేసుకుంటున్నారు. కేరళలో చివరికి ఈ ఇంపాక్ట్ ఎట్లా పడిపోయింది అంటే, కొబ్బరి చెట్లను దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. కొబ్బరికాయల్ని, కొబ్బరి చెట్లని. చివరికి అక్కడ పోలీసుల్ని ఆ పాయింట్లో ప్రత్యేకించి కాపలా పెట్టాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కొబ్బరి నూనె అన్నటువంటిది కొత్త ఇష్యూస్ని క్రియేట్ చేసింది కేరళలో.